హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు మొన్న ఎస్ఎస్సికి స్టెనోగ్రాఫర్ సి అండ్ డికి అయితే నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది. ముందుగా గూగుల్లో ఎస్ఎస్సి అని టైప్ చేయండి. అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ను అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో రిజిస్టర్ ఆర్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే చాలామందికి ఆల్రెడీ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రీవియస్గా కూడా వాళ్ళైతే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎస్ఎస్సికి నేనైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పలేదు. రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా కూడా మీకు ఫస్ట్లో అక్కడ రిజిస్టర్ ఆర్ లాగిన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మెయిల్ ఐడి అవి అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈజీగా అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని పాస్వర్డ్ మర్చిపోయిన వేరే అతనిది మాత్రం నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఫర్గట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉంటారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మరియు మీరు ఏదైతే మీ ఎస్ఎస్సి చదివి ఉన్నారో ఆ బోర్డును అయితే సెలెక్ట్ చేసుకోండి. మరియు అక్కడ మీ మెయిల్ ఐడి కానీ లేదంటే మీ ఫోన్ నెంబర్ కానీ ఏదైతే రిజిస్టర్ టైంలో మీరు ఇచ్చి ఉంటారో అవైతే అక్కడ ఎంటర్ చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేశారంటే మీ ఫోన్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇది పాస్వర్డ్ రీసెట్ చేసుకునే విధానం అన్నమాట. అలాగే పాస్వర్డ్ ఏదైనా మర్చిపోయినా కూడా ఈ ప్రాసెస్ అయితే మీకు ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా జస్ట్ 5 minutesలో అయితే అయిపోతుంది. కానీ ఇక్కడైతే నేను అది మీకైతే చూపించట్లేదు. ఇలా ఓటీపీ అయితే వెళ్తుంది ఫోన్కి. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను నేను. అక్కడ ఫోన్కి వచ్చిన 6 digits ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ ఇచ్చారంటే మీకు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే చూపిస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేయండి, వ్యాలిడేట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు లాగిన్ అవ్వడానికి, ఇది 1 time రిజిస్ట్రేషన్ అండి. ఇది ఖచ్చితంగా ఉండాలి. మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ నోటిఫికేషన్ పడినా అప్లై చేసుకోవాలంటే ఈ 1 time రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఈ 1 time రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకైతే ఇదైతే ఉపయోగపడుతుంది. నేనైతే ఎలా పాస్వర్డ్ రీసెట్ చేసుకొని అప్లై చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే పెట్టుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ అని వస్తుంది. తర్వాత హోమ్లోకి అయితే రండి. వచ్చి మళ్ళీ అక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసి మీరు మీ ఐడి ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ ఐడి అదైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అక్కడ ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. ఇదైతే అందరికీ ఒక ప్రాసెస్ అండి. ఖచ్చితంగా అందరూ అయితే మీరు ఏ ఎస్ఎస్సిలో ఏ దానికి అప్లై చేసుకోవాలన్నా సేమ్ ఈ విధంగా అయితే రిజిస్టర్ అవ్వాలి మరియు ఈ విధంగా అయితే లాగిన్ అవ్వాలి. ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాయి. ఆల్రెడీ మీరు ఓటీపీఆర్లో రిజిస్టర్ చేసుకున్నట్టు అయితే అక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారో అది అక్కడ అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు లాగిన్ అవ్వగానే మీకు మీ ఆన్గోయింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ చూపిస్తుంది. అక్కడ స్టెనోగ్రాఫర్ సి అండ్ డి అయితే నేను సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారనేది అక్కడ ఎంటర్ చేయండి. 12th standard పాస్ అయితే పాస్ అయ్యారా అనేది, మరియు ఈ సంవత్సరం చదువుతున్నారా అంటే అక్కడ నో అని అయితే క్లిక్ చేయండి. మరియు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ వచ్చి పాస్డ్ సెలెక్ట్ చేసుకోండి. పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మరియు ఏ బోర్డ్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా
లేదంటే ఇంకా వేరే ఏదైనా బోర్డ్ అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, మీ ఇంటర్మీడియట్ రోల్ నెంబర్. తర్వాత మీ అక్కడ సిజిపిఏ ఆర్ పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఏజ్ అయితే ఎవరికైతే ఎక్కువ ఉండి రిలాక్సేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే అది అవసరం. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఓకే అయితే ఇవ్వండి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సౌత్ రీజియన్లో నాకు తెలిసి తిరుపతి, విజయవాడ, కర్నూలు అవి అయితే ఉన్నాయి, బెంగళూరు అవి. మీరు ఇక్కడ ఏ సెంటర్ మీకు దగ్గర అనుకుంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ది అయితే తిరుపతి ఇచ్చాను. తర్వాత కర్నూలు, తర్వాత చెన్నై అయితే 3 సెంటర్లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఏదైనా హ్యాండిక్యాప్డ్ అని అక్కడ క్లిక్ చేశారంటే మీకు స్క్రైబ్ అవసరం అని చూపిస్తుంది. నో క్లిక్ చేస్తే మీకు స్క్రైబ్ నాట్ రిక్వైర్డ్ అని ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ స్టెనోగ్రఫీ మీకు దాని గురించి నాలెడ్జ్ ఉందా అంటే నో అని సెలెక్ట్ చేశారంటే మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ అయితేనే క్లిక్ చేయండి. మీరు మీడియం స్కిల్ టెస్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ అప్లయింగ్ ఫర్ అనేది స్టెనోగ్రాఫర్ సి అండ్ డి, మీరు 2 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 2 వాటికి అప్లై చేసుకుంటారు కదా. కాబట్టి లేదు ఒకదానికి అప్లై చేసుకుంటామంటే అది మీ ఇష్టం అనమాట. కాబట్టి నేనైతే 2 సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇవ్వండి. పర్సనల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయ్యాయి. ఇక్కడ మీరు మీ ఫోటోనైతే లైవ్ ఫోటోనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఈ సిస్టంలో వెబ్ క్యామ్ ఉంటే మాత్రం మీరైతే చేసుకోవచ్చు. లేదంటే మీ ఫోన్లో ఎస్ఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ లాగిన్ అయ్యారంటే మీ ఐడి పాస్వర్డ్తో మీరు అక్కడైతే మీ ఫోటోనైతే అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. నేనైతే ఫోన్లో చేశాను. తర్వాత మీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇక్కడ నా ఫోన్లో అయితే నేను ఎస్ఎస్సి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అందులో అయితే అప్లికేషన్ దగ్గర ప్లస్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీ ఫోటోను అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫోటోను క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్లియర్గా అయితే సేవ్ చేసుకోండి. ఎందుకంటే గాగుల్స్ పెట్టుకొని కానీ లేదంటే ఏదైనా బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ ఉండే లాగా అయితే చేసుకోవద్దండి. మీ ఫోటో కూడా క్లియర్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిగ్నేచర్ అయితే స్కాన్ చేసుకున్నాను. సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడం కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ డైమెన్షన్స్ ఉంటేనే సిగ్నేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను సిస్టంలోనే అదైతే కరెక్ట్ డైమెన్షన్ ఇచ్చి నేను ఆన్లైన్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. అందుకోసం మీరు గూగుల్లో అయితే 6 సెంటీమీటర్స్ ఇంటూ 2 సెంటీమీటర్ ఇన్ పిక్సెల్స్ అయినా టైప్ చేయండి. లేదంటే సిగ్నేచర్ రీసైజర్ అని దాని మీద అయితే మీరైతే ఎంటర్ చేసుకొని అక్కడ వచ్చే సైట్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు రీసైజ్ ఇమేజ్ అనేది మీరు కన్వర్ట్ చేసుకునే దానికి ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఈ సిగ్నేచర్ అప్లోడ్ విషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా, డైమెన్షన్స్ సరిగా లేకున్నా, లేదంటే 20 KB బిలో లేకుండా పోయినా ఆ సిగ్నేచర్ అనేది ఆన్లైన్లో తీసుకోదు. ఇది చాలా ప్రాసెస్ అండి. నేను ఎందుకంటే 2-3 టైమ్స్ నేను కూడా చాలా కష్టపడ్డాను దీనికోసం. కాబట్టి ఆన్లైన్లోనే మీరు ఈ సిగ్నేచర్ రీసైజ్ అనేది చేసుకోవడం మీకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ డిపిఐ చూపిస్తుంది. విడ్త్ 6, హైట్ 2 సెంటీమీటర్స్ అయితే చూపిస్తుంది కదా. మీరు అక్కడ సెలెక్ట్ ఇమేజెస్ అయితే క్లిక్ చేసుకొని మీ దగ్గర ఏదైతే మీరు అప్పుడే స్కాన్ చేసి పెట్టుకున్నారో దాన్ని అయితే క్లిక్ చేశారంటే మీ సిగ్నేచర్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. అక్కడ అన్నీ చూపిస్తుంది కదా, విడ్త్, హైట్, డిపిఐ. అక్కడ రిసీవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అక్కడ కన్వర్ట్ అయిన ఇమేజ్ అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. అది కంపల్సరీ 20 KB బిలో అయితే ఉండాలి. అదైతే మీరు చూసుకోండి ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు. ఒకవేళ చూసుకోకపోయినా అదైతే అప్లోడ్ అవ్వదు. సిగ్నేచర్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను.
తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి సైట్లోకి అయితే రండి. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది ముందైతే చాలా ఈజీగా ఉంది, కానీ ఇప్పుడైతే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఈ ప్రాసెస్ అయితే పెట్టడం జరిగింది ఎస్ఎస్సి వాళ్ళు. ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేయండి. చేసుకొని క్లిక్ చేసి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ సిగ్నేచర్ని ఫైల్ అయితే ఇప్పుడే డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా మీ సిగ్నేచర్ అనేది అక్కడ చూపిస్తుంది. ఫోటో అయితే పైన ఆల్రెడీ మీకు చూపించాను. ఈ విధంగా మొత్తం మన డీటెయిల్స్ అనేటివి ప్రివ్యూ అవుతాయి. సిగ్నేచర్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ టిక్ మార్క్ ఇచ్చి చెక్ బాక్స్ని క్లిక్ చేసి అక్కడ ఇచ్చిన క్యాప్చాని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. మరియు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, మిగతా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఈ పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ యూపీఐని యూజ్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను. క్యూఆర్ కోడ్ని యూజ్ చేసి ఈ పేమెంట్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు తర్వాత అయినా కూడా ఆ అప్లికేషన్ అయితే మై అప్లికేషన్స్లోకి వెళ్ళి ఎస్ఎస్సి సైట్లో మీరు ఎప్పుడైనా ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఒక చిన్న విన్నపం అండి, మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తుంటే మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అప్లికేషన్ అనేది పేమెంట్ కూడా అయిపోవడం జరిగింది. క్లిక్ హియర్ టు గో బ్యాక్ మీద క్లిక్ చేశారంటే మన ఎస్ఎస్సి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అన్నమాట ఇది. మీరు క్యాండిడేట్ డాష్బోర్డ్లోకి వచ్చారంటే అక్కడ మై అప్లికేషన్స్లో లైవ్ ఎగ్జామినేషన్స్ ఉంది కదా, దాని పక్కన మై అప్లికేషన్స్ మీద క్లిక్ చేశారంటే మీరు అప్లై చేసుకున్న దాన్ని అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ మీద అక్కడ అప్లికేషన్ స్టేటస్ అయినా చెక్ చేసుకోవచ్చు. లేదంటే ప్రింట్ మీద అయితే క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని అయితే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రిప్లై అయితే ఇస్తాను. ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఇతరులకైతే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. జై హింద్.